దక్షుడిని బ్రతికించిన శివుడు. ఈ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుని ఆదేశంతో దక్షుని తల నరికిన వీరభద్రుని వీర విహారం చూసి భయభ్రాంతులైన దేవ మునీంద్రులంతా శివుని వద్దకు వచ్చి, ఓ కైలాసవాస, గరళకంఠ, నందివాహన, నాగభరణ, పాహిమాం పాహిమాం అని స్తోత్రం చేయగా పరమేశ్వరుడు వారికి సాక్షాత్కరించి, మీరంతా నన్నెందుకు ప్రార్థించారు, మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు యజ్ఞసభ యందున్న వారంతా కరములు జోడించి, గంగాధర, దక్షుడు శివద్రోహి కాదనుటలేదు, కానీ ప్రారంభించిన యజ్ఞం పరిసమాప్తి కావాలేను కనుక మిమ్మును వేడుకుంటున్నాం, దక్షుని బ్రతికించి యజ్ఞం పూర్తి చేయించండి అని అందరూ చేతులు జోడించి వేడుకున్నారు. అప్పుడు శివుడు భక్తజనవ శంకరుడైన శంకరుడు దయ కలిగినందున దక్షుని తల యజ్ఞకుండంలో పడి పూర్తిగా కాలి బూడిదైనందున గొర్రెతలనంటించి దక్షుని బ్రతికించాడు. దక్షుడు శివుణ్ణి క్షమాపణ వేడుకొని విధివిధానంబుగా శివపూజ చేశాడు. తరువాత యజ్ఞం యథావిధిగా పూర్తయింది. అందరూ సంతోషించారు. కానీ దక్షునికి మాత్రం తన తల పోయి గొర్రెతల వచ్చింది. ఇదియే దక్షుడిని బ్రతికించిన శివుడు కథ.